ఇప్పటికే దాదాపు 10 సంవత్సరాల నుంచి అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ 9 షెడ్యూల్ 10లో ఉన్న సంస్థలకు సంబంధించి వాటి విభజన అనేది ఈరోజు జరుగుతుందా లేదా అనేది కూడా తేలాల్సి ఉంటుంది. ఎందుకంటే 10 సంవత్సరాల్లో జరగని ఈ విభజన అనేది ఇప్పుడు ఒక కొలిక్కు మాత్రం వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. స్పష్టంగా మనకు చెప్పాలంటే హైదరాబాద్లో ఉన్న చాలా విలువైన ఆస్తులు ఏవైతే ఉన్నాయో, బిల్డింగ్స్ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, సంస్థలు ఉన్నాయి, వీటన్నిటికీ సంబంధించి ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం హెరిటేజ్ బిల్డింగ్ కావచ్చు, సిఐడి బిల్డింగ్ కావచ్చు, అదేవిధంగా ఆర్టీసీ బస్ భవనం ఉంది. ఇవన్నీ కూడా చాలా విలువైన భవనాలు. ఈ భవనాలన్నింటినీ కూడా వీటి అన్నిటికి సంబంధించి వీటిని విభజించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఇది తెలంగాణ భూభాగంలో ఉంది. తెలంగాణ భూభాగంలో ఉన్న ఆస్తులన్నీ కూడా తెలంగాణకే చెందుతాయని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. దీనికి సంబంధించి ఏపీ మాత్రం ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం వీటి విభజన జరగాలి, అందులో తమకు వాటా రావాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో చెప్తుంది. ఏపీ ప్రభుత్వం కొత్తగా మరొక 12 ఆస్తులకు సంబంధించి ఈ ఆస్తుల్లో కూడా తమకు వాటా కావాలి అని చెప్పేసి చెప్తుంది. ఈ తెలంగాణలో ఉన్న చాలా విలువైన భూములు ఉన్నాయి. ఆ భూములకు సంబంధించి కూడా ఆ భూముల్లో కూడా తమకు వాటా ఉంటుందని చెప్పేసి ఏపీ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ తెలంగాణ అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 జూన్ 2వ తేదీ నుంచి ఇప్పటి వరకు ఢిల్లీ వేదికగా 30 సమావేశాలు అయితే జరిగాయి. ఇవన్నీ కూడా కేంద్ర స్థాయిలో జరిగాయి. కేంద్ర అధికారులు, కేంద్ర సంస్థల అధికారులందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సమస్యకు పరిష్కారాన్ని కేంద్రం చూపలేకపోయింది, ఇరు రాష్ట్రాలు కూడా చూపలేకపోయినాయి. ప్రస్తుతం ఏపీకి సంబంధించిన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలి కాలంలో తన ట్విట్టర్ వేదికగా కూడా ఒక లేఖను విడుదల చేశారు. ఆ తర్వాత దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా అందజేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ఏపీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ప్రజాభవన్ వేదికగా ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆయన ఒక లేఖ రాశాడు. ఆ లేఖకు స్పందించిన తెలంగాణ సీఎం అన్నిటికీ ఒప్పుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసి 2 రోజుల నుంచి తెలంగాణలో జరుగుతున్న ప్రచారం కావచ్చు, తెలంగాణ అధికార వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం విభజన సమస్యలతో పాటు 6 ప్రధాన అంశాలను లేవనెత్తాలని చెప్పేసి అయితే తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. 7 మండలాలు ఏవైతే ఉన్నాయో ఖమ్మం జిల్లాకు సంబంధించి, పాత ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 7 మండలాలు విభజన సందర్భంగా అవన్నిటిని కూడా ఏపీకి పంపించడం జరిగింది, ఏపీలో విలీనం చేయడం జరిగింది. ఆ 7 మండలాలన్నింటినీ కూడా తిరిగి తెలంగాణకి ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. ఇవే కాకుండా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు కావచ్చు, వాటన్నిటి అంశాల్లో సగభాగం తమకు ఇవ్వాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోరే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలిసింది. వీటితో పాటుగా కృష్ణా జిల్లాలో వాటాలు ఏవైతే ఉన్నాయో, కృష్ణా జిల్లాలో వాటాలు ఇప్పటి వరకు 299 టీఎంసీలు మాత్రమే తెలంగాణకు కేటాయిస్తూ వస్తున్నారు. అవి కూడా పూర్తిగా సరిపోవడం లేదు. వాటన్నిటిని కూడా యూటిలైజ్ చేసుకోలేని పరిస్థితులు తెలంగాణ ఉంది. కాబట్టి ఇకనైనా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని ఇవ్వాలని చెప్పేసి అందుకు సాంకేతికపరమైన ఆధారాలను, మిగతా ఆధారాలన్నిటి వివరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం చూపిస్తూ వస్తుంది. ఎందుకంటే తెలంగాణ భూభాగంలో ఎక్కువ శాతం కృష్ణా వాటర్ పారుతుంది. కాబట్టి కృష్ణా దిగువ ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్కు నీరంతా తరలిపోతుంది. ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా భూభాగం అంతా కూడా తెలంగాణలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు 558 టీఎంసీల నీటిని అందజేయాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా ఏపీలో ఉన్న తీర ప్రాంతం ఏదైతే ఉందో, సముద్ర తీర ప్రాంతం దాదాపు 1000 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం ఉంది. కాబట్టి సముద్ర తీర ప్రాంతంలో కూడా తమకు వాటా కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం కోరే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. ఇవే కాకుండా పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో, కృష్ణపట్నం పోర్టు కావచ్చు, గంగవరం పోర్టు కావచ్చు, మచిలీపట్నం పోర్టు కావచ్చు, ఈ 3 పోర్టులకు సంబంధించి కూడా అందులో వాటాలు కావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికీ ఒక అంశాన్ని లేవనెత్తే ప్రయత్నం అయితే చేస్తుంది. ఇవే కాకుండా విద్యుత్ అంశాలు ఏవైతే ఉన్నాయో, విద్యుత్కు సంబంధించిన అంశాలు, విద్యుత్ బకాయిలు దాదాపుగా 20,000 కోట్ల రూపాయలు ఏపీ ప్రభుత్వం తెలంగాణకి ఇవ్వాల్సి ఉంది. తెలంగాణ గడిచిన 2015, 2016, 2017 3 సంవత్సరాల్లో దాదాపు 4,500 కోట్ల రూపాయల ఏపీ జెన్కోకు సంబంధించిన విద్యుత్తును వాడుకుంది. కాబట్టి తమకు ఒక 4,500 కోట్ల రూపాయలు తెలంగాణ నుంచి రావాలి, అవి బకాయిగా ఉన్నాయని చెప్పేసి ఏపీ వాదిస్తూ వస్తుంది. అయితే ఏపీ వాదించినట్టుగా వాటన్నిటికీ ఆ 4,500 కోట్లతో పాటుగా అదనంగా అయ్యే సర్ఛార్జీలు కావచ్చు, క్యారీ ఫీజు కావచ్చు, వాటన్నిటిని చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నాము. అవన్నీ పోను మిగతా 12,000 కోట్లు తమకు రావాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ సంస్థలు ఎప్పటి నుంచో చెప్తున్నాయి. ఈ విషయానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో కూడా ఇప్పటికీ కేసు నడుస్తూనే ఉంది. ఇవే కాకుండా ఉద్యోగుల సమస్యలు చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి. ఏపీకి సంబంధించిన చాలామంది ఉద్యోగులు ఇప్పటికే తెలంగాణలోని విద్యుత్ సంస్థల్లో
విభాగంలో కావచ్చు, విద్యుత్ విభాగంలో వాళ్ళంతా పనిచేస్తూ వచ్చారు. ఈ తెలంగాణకు చెందిన 4th క్లాస్ ఎంప్లాయీస్ చాలా వరకు ఏపీలో ఉన్నారు కాబట్టి ఈ సమస్యకు కూడా పరిష్కారం చూపెట్టాలని చెప్పేసి కూడా ఈరోజు జరగబోయే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ చర్చ జరిగే అవకాశాలు